టీడీపీ నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదో విధంగా విజయోత్సవ సభను అడ్డుకునేందుకు వైసీపీ పార్టీ అడ్డంకి సృష్టిస్తుందని, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో సభను ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరితే దానిని కూడా నిరాకరించాని, లోకేష్ యాత్ర ద్వారా టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఈ సభను 2 తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మీటింగ్ అన్నా నర్సీపట్నం వాడి నియోజకవర్గం మీటింగ్ మీకు కొంత ఏంటంటే బైపాస్ వెళ్ళిపోవడం వల్ల కొంత టైం బైపాస్ అంటే మీకు అనకాపల్లి బైపాస్ చాలా బాగుంది. కరెక్ట్ గా అనకాపల్లి 28 నిమిషాలు పడుతుంది అంత స్లోగా వెళ్ళినా సరే. నర్సీపట్నం డిస్టెన్స్ ఎక్కువ కానీ ఎక్కడెక్కుతారు? నర్సీపట్నం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రని ఈరోజు సాయంత్రానికి ముగిస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రేపు మాని ఎల్లుండి బుధవారం నాడు 20వ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం విజయోత్సవ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు పెట్టుకున్నా, ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడూ అడ్డంకులు సృష్టించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను, నా పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని చెప్పి 4 సంవత్సరాలుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముగింపు సభ ఉత్సాహవంతంగా జరుగుతుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర నలుచెరగల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సభకి వచ్చి సంఘీభావం తెలియచేయాలని చెప్పి చాలా ఉర్రూతలు ఊగుతున్నారు. విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే వైస్ ఛాన్సలర్ గారు నాతోనే మాట్లాడారు. ఒక లెటర్ పెట్టండి, పెర్మిషన్ ఇస్తామని చెప్పి. 2 రోజుల తర్వాత ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇక్కడ మొన్నటి వరకు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆవిడ మీద ఒత్తిడి చేసి స్థలం ఇవ్వకుండా చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే అది ప్రజా రవాణా సంస్థ. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి, సమావేశాలకు కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి. ఎవరు ఏ అవసరానికి కావాలన్నా సరే ఆర్టీసీ నిబంధనల ప్రకారం కిలోమీటర్కి ఇంత ఛార్జీ, వెయిటింగ్కి ఇంత ఛార్జీ అని చెప్పి బస్సులు ఆర్టీసీ చరిత్రలో ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇస్తున్నారు.
మిగతా రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. కానీ ఈరోజు యువగలం సభకి ఆర్టీసీ బస్సులు కావాలని నేనే స్వయాన ఆర్టీసీ ఎండి గారికి ఉత్తరం రాశాను. ఫోన్ చేస్తే నేను డైరెక్షన్స్ ఇస్తానండి మా ఆర్ఎంఎల్కి అందరికి అని చెప్పి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు నాకే చెప్పారు. మళ్ళీ 2 రోజులు తర్వాత అడిగితే పైనుంచి ఆదేశాలు రాలేదండి, అన్నీ మీకు తెలుసు కదా, మేమేం మాట్లాడతామని చెప్పి దాన్ని కూడా ఇవ్వకుండా ఈ సభని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు.